హలో అండి. ఈరోజు 'గేమ్ చేంజర్' మూవీ నుంచి వన్ ఆఫ్ ద మెలోడీ సాంగ్స్ ఆఫ్ ద ఇయర్ 'నానా హైరానా' సాంగ్ రిలీజ్ చేశారు ఎస్వీసీ ప్రొడక్షన్స్. సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చేసిందండి. ముఖ్యంగా పాట గురించి మాట్లాడుకోవాల్సింది శ్రేయా ఘోషల్ గారి వోకల్స్. నిజంగా అమృతంలా ఉంది. స్టార్టింగ్లో వచ్చే లిరిక్స్ అంతా సాంగ్కి మంచి హైప్ని తెచ్చిపెడుతోంది. ఇక సింగర్ కార్తిక్ గారు కూడా బాగా పాడారు. చాలా మంచి వాయిస్. ఇక శంకర్ గారి గురించి మాట్లాడాలంటే ట్రేడ్ మార్క్ మెలడీ సాంగ్స్కి ఆయన పెట్టింది పేరు. జెంటిల్మెన్లోని మగధీర సాంగ్, భారతీయుడులో టెలిఫోన్ ధ్వనిలా నవ్విదానా, ఇక ఐ మూవీలోని నువ్వుంటే సాంగ్ ఇప్పటికి కూడా మనం రిపీట్స్లో వింటూనే ఉంటాం. ఈ పాటలోని విజువల్స్ అయితే ఐ ఫీస్ట్ అండి. దిల్ రాజు గారు ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడ తగ్గట్లేదు. ఇక సిజ్లింగ్ క్వీన్ కియారా అద్వానీ గురించి మాట్లాడుకోవాలి. సాంగ్లో చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. లుక్స్ చాలా ప్రెట్టీగా ఉన్నాయి. చూడ్డానికి రెండు కళ్ళు చాలవు అన్నంత అందంగా కనిపిస్తున్నారు. ఇక లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి గారు సినిమా పాటల కోసం తన పెన్కి మంచి పదును పెడుతున్నారు. చుట్టమల్లి, ఆయుధ పూజ, ఫియర్ సాంగ్స్తో దేవరాకి మంచి హైప్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సాంగ్తో గేమ్ చేంజర్కి కూడా మంచి హైప్ తీసుకొస్తున్నారు. అనంత శ్రీరామ్ గారు కూడా కొన్ని లిరిక్స్ రాశారు. హీరో రామ్ చరణ్ గారు అయితే చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. మెయిన్గా కాస్ట్యూమ్స్ ఈ సాంగ్కి చాలా బాగున్నాయండి. టాక్ ఏంటంటే కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ గారు మంచి గ్రేస్ స్టెప్స్ వేయించారు అని సోషల్ మీడియాలో సమాచారం. మెయిన్ మ్యాన్ ఆఫ్ ద సాంగ్ అయితే తమన్ గారు సూపర్గా కంపోజ్ చేశారు ఈ పాటని. చాలా ప్లెజెంట్గా ఉంది మ్యూజిక్ వినడానికి. గేమ్ చేంజర్కి మంచి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇవ్వాలని తమన్ గారు గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ పాటకి మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మీరు ఈ పాటని విన్నారా? వింటే మీకు ఎలా అనిపించిందని కమెంట్స్లో మెన్షన్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.